ఐఎమ్ ద ఫైర్ బయటకు కనిపించేంత సాఫ్ట్ కాదు, లోపల ఒరిజినాలిటీ అలాగే ఉంది అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో తనకన్నా ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరంటున్నారు ఆయన. తన ఉగ్ర రూపం చూస్తే తట్టుకోలేరు అంటున్నారు. తనను డమ్మీ అని కామెంట్ చేసిన వాళ్లకు డాడీ అవుతా అంటున్నారు. ఇక రాజాసింగ్ లాంటి వాళ్ల వ్యవహారం జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అంటున్నారు రామచంద్రరావు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వీరిపైన విమర్శలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఎన్ రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ బలగం రెండూ పెరిగాయి. ఈ సమయంలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎంతో హైప్ ఉన్న టైంలో ఆ కమలంలోంచి వికసించిందే ఎన్ రామచంద్రరావు. ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేశారా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వస్తాయని? ఇప్పుడు బాధ్యత ఎక్స్పెక్ట్ చేయడానికి ఏదో కిరీటం కాదు, ఏదో అవార్డు కాదు. ఇది ఒక రకమైనటువంటి బాధ్యత అంటే ఏదో ఇది అవకాశం అనేది నేను భావించను. ఇది నా మీద పెట్టినటువంటి ఒక నమ్మకం. ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటిది ఇటీవల రాజకీయాల్లో వినిపిస్తున్నట్టు ఒక ఫ్యాషన్ నేమ్. ఆ ఫైర్ బ్రాండ్ ఎన్ రామచంద్రరావు అవుతారా ఇప్పుడు? అంటే ఫైర్ బ్రాండ్ నేను కాదనా? నా ఒక పాత చరిత్ర చూడండి, నేను చెప్తా ఉన్నాను. నా పాత చరిత్ర చూస్తే నాకన్నా ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఎవరు లేరు. నేను 14 సార్లు జైలుకి పోయేసినోని, పోలీసులు దెబ్బలు తినోని, నెక్సలైట్స్ దెబ్బలు తినోని. నేను యూనివర్సిటీ నా మీద నేనుగా చెప్పేది. నా స్టూడెంట్ డేస్లో నాతో పని చేసి నాకు వేరే క్యాంపులో ఉన్న వ్యక్తులే నా గురించి చెప్తారు. 2 ఫేస్ ఉన్నాయి నాకు. నా ఒక ఉగ్ర రూపం చూస్తే తెలుస్తుంది ఎంత అగ్రెసివ్ అని. నేనేమంటానంటే చాలా ఇప్పుడు పాలిటిక్స్లో ఒక బాగా రాంగ్ ఒపీనియన్ ఉంది. అగ్రెసివ్ ఏంది? అగ్రెసివ్ గుండెలు ఇప్పి బూతులు మాట్లాడడం అగ్రెసివా? సిద్ధాంతం మీద, పాలసీస్ మీద, నీతుల మీద మాట్లాడేటోడు, దాని మీద పోరాడేటోడే అసలు అగ్రెసివ్. ఈ అగ్రెసివ్నెస్ అనేది నాకున్నది, దాన్ని ఒక ఫైర్ నాకున్నది. ఆ ఒక సంబంధించినటువంటి ఒక నాకు ఏదైతే సిద్ధాంతం ఉందో సిద్ధాంతం ముందు తీసుకుపోయేటువంటి సంకల్పం నాలో ఉంది. అంతకన్నా ఇక నాకు ఇంకేం కావాలి? ఆ ఫైర్ బ్రాండ్ నేను తప్పకుండా చెప్తున్నా. ఫైర్ బ్రాండ్ నేను, నాలో ఆ అగ్ని రగులుతుంది. బీజేపీని అధికారం తీసుకురావాలి. అదే అగ్ని లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పుడు రగులుతుంది. అందరం కలిసి బీజేపీని ముందు తీసుకుపోతాం. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎంపీలు ఈటెల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, కొంత అధ్యక్ష పదవి రాలేదన్నటువంటి అలకబూడినటువంటిగా కూడా మనకి సమాచారం అందుతుంది. వీరందరినీ కలుపుకుపోవడం మీకు ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి, ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటిని ఎలా మీరు డీల్ చేయబోతున్నారు? ఒకటి, బీజేపీలో వర్గాలు లేవు, అది కేవలం కొంతమంది సృష్టించినటువంటి ఒక నరేషన్. రెండోది, నేను ఈ యొక్క పదవికు చాలామంది అడిగారు. ఎందుకు అడిగారు? పార్టీ పెరిగింది కాబట్టి అడిగారు. పార్టీ ఏం పెరగలేదు. కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతారు ఎవరైనా, వాడు సెక్రటరీ ఇస్తా అంటే పారిపోయిన వాడు, నాకు వద్దురా బాబు అని. కానీ బీజేపీకి ఇంతమంది కాంపిటీషన్ ఉంది. అది మంచి చిహ్నం. ఇంతమంది కాంపిటీషన్ చేస్తే బీజేపీ గ్రో అవుతుంది కాబట్టి కాంపిటీషన్ ఉంది. 10 మందికి మీరు ఎట్లా ఇస్తారు? ఒకటే పోస్ట్ ఉంటుంది కాబట్టి ఆ 10 మందిలో ఎవరికి ఇవ్వాలి ఏంటంటే అధిష్టానం నిర్ణయం చేసింది, నా మీద నమ్మకం పెట్టింది. నేను ఆ నమ్మకాన్ని నీ ఒక్కడే తీసుకున్నా. ఆ 10 మందితో పాటు నేను పార్టీ ముందుకు తీసుకుపోతా. అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుంది తప్ప అధికారం దిశగా గత ఎన్నికల ముందు కూడా బోర్లా పడింది, 8 సీట్లకే పరిమితమైందన్న ఒక అపవాదం ఉంది. దాన్ని రామచంద్రరావు చెరిపివేసే ప్రయత్నం చేస్తారా? 100% మేము కలలు కనాలి. కలల గంటనే కలల సాకారం కూడా చేసుకోవాలి. మీరు తప్పకుండా రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ లక్ష్యమే అధికారం రావడం అంటే ఏదో అధికారం అనుభవించడం కాదు, ప్రజాసేవ కోసం అధికారం. ఎప్పుడు చెప్తుంటాను, ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అని. అందుకే మా అందరి కార్యకర్తల ఆలోచన అంతే. రాజకీయాల్లో మేము ఉన్నామంటే ప్రజాసేవ కోసం ఉన్నాం. మా రాజకీయ పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా అధికారం అనేది మా లక్ష్యం. అదే బీజేపీ ఇస్ నాట్ ఎ చారిటబుల్ ట్రస్ట్. బీజేపీ వాంట్స్ టు కమ్ టు పవర్ అండ్ టుడే ఇట్ ఈస్ లైక్ దిట్ టు కమ్ టు పవర్. ఎందుకంటే పీపుల్ ఆఫ్ తెలంగాణ ఒక ప్రజలు ఈరోజు బీజేపీని కోరుతూ ఉన్నారు. కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, 2 వైఫల్యం చెందింది, 2 ప్రజల్ని దగా చేసింది అనే భావన ఉన్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపు ప్రజలు చూస్తున్నారు. ఆ ఆకాంక్ష మేరకై బీజేపీ పనిచేస్తుంది. భాజపా కార్యకర్తలు కూడా గ్రామీణ స్థాయిలో పనిచేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తాను. చివరిగా ఒకటి చెప్పండి, పార్టీలో మీరు నామినేషన్ వేసే రోజు జరిగిన ఘటన ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. ఈ రాజీనామా గత మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నుంచి మీ దగ్గరకు వస్తుంది. దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు? ప్రధానంగా ఎమ్మెల్యే రాజాసింగ్ లేవనెత్తిన అంశం రామచంద్రరావుని అధ్యక్షుడు చేయడమే నన్ను షాక్కు గురి చేసిందన్న ఈ విషయం మీద మీ స్పందన? నేను ఆయన ఏం చెప్పాడు నాకే తెలియదు, కానీ ఇది మొత్తం అధిష్టానం జాతీయ పార్టీ దగ్గర ఉంది.
వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుని దాని మీద అందుకని నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే జాతీయ పార్టీ దగ్గర ఉంది, ఏ అంశం అయితే జాతీయ పార్టీ దగ్గర ఉన్నదో దాని మీద నేను మాట్లాడడం మంచిది కాదు. చివరిగా ఒకటి చెప్పండి, మీరు మొన్న పంచ్ వేశారు, ఏదైతే డమ్మీ అంటే ట్రోల్ చేశారో వాళ్ళకి ఏం చెప్తా అంటే ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది, ఎన్ రామచంద్రరావును అధ్యక్షుడిగా చేసినప్పుడు కొంత మిక్స్డ్ టాక్ క్రియేట్ చేశారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే మాట చెప్తాను, నేను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. నేను డమ్మీనా లేకుంటే నీకు మమ్మీనా రేపు చూపెడతాను. నీకు డాడీ అయితే అది చూపెడతా, అది కూడా చూపెడతాను నేను వాడికి. ఎస్, అది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ కీ రోల్. ఎస్, అది డెఫినెట్గా రానున్న రోజుల్లో కళలో రగులుతున్నటువంటి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా, అందుకు అనుగుణంగానే తన ఆశయాలతో ముందుకు వెళ్తానంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెబుతున్నారు. కెమెరామెన్ బాలుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.